తెలంగాణ బడ్జెట్ పై నేడు ఉభయ సభల్లో ఇవాళ కూడా ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. తెలంగాణ బడ్జెట్ పై నేడు ఉభయ సభల్లో సాధారణ చర్చ జరగనుంది. ఈ చర్చకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు. నేడు అసెంబ్లీలో న్యాయవాదుల సంక్షేమ నిధిపై చర్చించనున్నారు. తెలంగాణ బడ్జెట్ పై నేడు ఉభయ సభల్లో ఇవాళ కూడా ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. తెలంగాణ బడ్జెట్ పై నేడు ఉభయ సభల్లో సాధారణ చర్చ జరగనుంది. ఈ చర్చకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు. నేడు అసెంబ్లీలో న్యాయవాదుల సంక్షేమ నిధిపై కూడా చర్చించనున్నారు. తెలంగాణ బడ్జెట్ పై నేడు ఉభయ సభల్లో ఇవాళ కూడా ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. తెలంగాణ బడ్జెట్ పై నేడు ఉభయ సభలో సాధారణ చర్చ జరగనుంది. ఈ చర్చకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు. నేడు అసెంబ్లీలో న్యాయవాదుల సంక్షేమ నిధిపై కూడా చర్చించనున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 7వ రోజు ప్రారంభమవుతున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు శాసనసభ శాసన మండలి రెండు ప్రారంభంగా అవుతున్నాయి. అయితే ఈ రోజు క్వశ్చన్ అవర్ ని రద్దు చేశారు. క్వశ్చన్ అవర్ ప్లేస్ లో 10 గంటలకు ప్రారంభమయ్యే సందర్భంలో 0 అవర్ అంటే సంబంధించి ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ను లేఖించేందుకు దాదాపు 2 గంటల పాటు సమయాన్ని కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 0 అవర్ ను కంటిన్యూ చేయనున్నారు. తర్వాత సంబంధించి బడ్జెట్ కి సంబంధించి ఇష్యూస్ దీనిపై చర్చించనున్నారు. ఏదైతే మొన్న 2025 సంబంధించిన వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారో దానిపైన సాధారణ చర్చ జరగనుంది. అయితే ఈ చర్చ సందర్భంగా మాత్రం వాటివేడి చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇటు విపక్ష అధికార పక్ష నడుమ ఇటు ఒక వాతావరణం అంటే ఇటు విమర్శల వాతావరణం అయితే కనిపించే ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇటు రాష్ట్ర రెవెన్యూకి సంబంధించి సర్ప్లస్ ఉన్నప్పటికీ ఇటు ఎందుకు అప్పలపాలైందని ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఒకవైపు వాదిస్తుంది. అదేవిధంగా 6 గ్యారెంటీలు అమలు లేదని చెప్పి ఇటు బీజేపీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈసారి ప్రతిపక్షం ఎక్కువ మంది సభ్యులు ఉన్న నేపథ్యంలో ఇటు అధికార విపక్ష సభ్యులు మాత్రం ఇటు శాసనసభలో వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు. తర్వాత సంబంధించి ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ఈరోజు తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ సంబంధించినటువంటి యాన్యువల్ రిపోర్ట్ ను కూడా సభలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. దీన్ని టేబుల్ చేస్తారు. తర్వాత నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ కి సంబంధించినటువంటి యాన్యువల్ రిపోర్ట్ ను కూడా సభలో టేబుల్ చేస్తున్నారు. అయితే ఈ సభ రెగ్యులర్ డిస్కషన్ తర్వాత ఏదైతే బడ్జెట్ మీద జనరల్ డిస్కషన్ తర్వాత ఈ రోజు రేపు కూడా కొనసాగుతుందని చెప్పి ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తుంది, అసెంబ్లీ వర్గాల ద్వారా. అయితే ఈ రోజు కనుక సభ పూర్తి స్థాయిలో రిప్లై పూర్తి సభ్యుల చర్చ పూర్తి చేసుకుంటే రేపు కూడా కొనసాగించి డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి రేపు రిప్లై ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ రోజు చూస్తే ఈ రోజే తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మెయిన్ గా అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్స్ సంబంధించిన బిల్లుపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.